హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మహిమన్ ఛానల్. తదియ వత్తులు ఇలా చేసుకోవాలి. ఒక పెద్ద దారబెండ తీసుకొని ఎనిమిది చుట్లు ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే 16 పోగులు అవుతాయి. 16 పోగులు చేసుకొని ఒక కట్ట కట్టుకోవాలి. ఇలా 365 కట్టలు కట్టుకొని తదియ వత్తులను వినాయక చవితి ముందు రోజు వచ్చే రోజు ఈ తదియ వత్తులు చేసుకోవాలి, ముట్టించుకోవాలి. ఈ తదియ వత్తుల పూజ పసుపుతో ఇలా రాసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకున్న దాని మీద ఒక పెద్ద ప్రమిద పెట్టి పసుపు రాసుకొని, ఒకటి ప్రమిద పెట్టకూడదు కాబట్టి 2 ప్రమిదలు పెట్టుకుంటున్నాను. అందులో చిన్న ప్రమిద తీసుకొని పసుపు రాసుకున్నాక కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ముందుగా చేసుకున్న 350 వత్తులను ఆ ప్రమిదలో పెట్టుకోవాలి. వత్తుల మీద హారతి కర్పూర బిళ్ళలు పెట్టుకున్నాక పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇలా చేసుకున్నాక అగరబత్తితో వత్తులను ముట్టించుకోవాలి. ఇలా ముట్టించుకున్నాక అమ్మవారికి చూపించుకోవాలి. ఇలా చూపించిన తర్వాత తదియ వత్తుల పూజ ఇలా చేసుకున్నాక తదియ నోము 32 కుడుములు చేసుకొని 2 స్టీల్ గిన్నెలో కానీ ముతాకు ఆకుతో దుప్పలు పెట్టుకొని అందులో 16 కుడుములు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. 16 పోగుల దారం తీసుకొని 16 ముళ్ళు వేసుకొని దండ, పోక, ఖర్జూర, పైసా, బెల్లం, నెయ్యి అన్నీ ఆ దుంప మీద పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి మన కొంగు 16 బొట్లు పెట్టుకొని పువ్వులు అక్షంతలు పెట్టుకొని గౌరమ్మ దగ్గర ఇలా 16 సార్లు నోముకోవాలి. తర్వాత ప్రదక్షిణలు చేసి దీపం ధూపం నైవేద్యాలు సమర్పించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.